మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుకున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ముందు వీళ్ళు ఏం చెప్పారు? తండ్రి కొడుకులు ఇద్దరు, నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు, నాకు రోగం వస్తే పరిగెత్తు నిమ్స్కి వెళ్ళేవాడిని, నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునేవాడిని అని చెప్పాడు. వైద్యం అనేది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా ఉంటేనే అద్భుతమైంది. మేము రాగానే గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ కూడా అద్భుతంగా చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కొన్ని సీట్లు 30 సీట్లు 40 సీట్లు 12 లక్షలకు కొంత 20 లక్షలకు కొంత కొన్ని సీట్లు పెట్టాడు కాలేజీలు నడవాలని చెప్పని. కాలేజీలు ఎవరి దగ్గర చేయి చాపకుండా, ఎవరి మీద ఆధారపడకుండా, కాలేజీ కుంటుపడకుండా మెడికల్ కాలేజీ నడవాలని చెప్పని. అసలు అది కూడా లేకుండా మొత్తం 150 సీట్లు మేము ఉచితంగా 15,000 రూపాయల ఫీజుకి మేము చేసేస్తాం, జీవో ఇస్తామని చెప్పిన వీళ్ళు ఇవాళ 10 మెడికల్ కాలేజీలని, అంటే 17 మెడికల్ కాలేజీలు మొత్తం ముందు 10 అమ్మటం, తర్వాత మరొక 7 అమ్మటకానికి పెట్టినటువంటి పరిస్థితులు చూస్తే, ముందేం చెప్పారు? అద్భుతం ఇచ్చేస్తున్నాం మేము, అద్భుతమైన ఇది అది అన్నారు. ముందు హాస్పిటల్ అంటే హాస్పిటల్ ఊసేత్తల, హాస్పిటల్ కూడా ఇస్తున్నామని చెప్పారు. ముందు 33 అన్నారు, ఇప్పుడు 66 అంటున్నారు. కానీ ప్రైవేట్లోనే అద్భుతంగా ఉంటుంది వైద్యం అని చెప్తున్నారు. గవర్నమెంట్లో వైద్యం బాగోదు అంటున్నారు. గవర్నమెంట్లో వైద్యం బాగోనప్పుడు మీరెందుకు ముఖ్యమంత్రిగా అని అడుగుతున్నాను. మీరెందుకు ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్తున్నాను. అంటే మీ ఏలుబడిలో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం బాగోదు, ప్రైవేట్లో అయితేనే బాగుంటుందని చెప్పని, మీ నాయకత్వం అసమర్థత నాయకత్వం అని చెప్పని మీరు చెప్పుకున్నప్పుడు, ఇంకా మీరు ఆ కుర్చీలో కూర్చుంటాకి మీకు అర్హత ఎక్కడుంది చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాను. ఇవాళ మెడికల్ కాలేజీలకి వచ్చే ముందు ఏం చెప్పారు? జగన్ని పాతేసాం, పాతాళంలో పాతేసాం, గొయ్యి తీసి గోతులో పాతి పెట్టామన్నారు. మీ కర్మకు ఇప్పుడు మెడికల్ కాలేజీ వచ్చింది, వెంటనే ప్రైవేటీకరణ. మేబీ మెడికల్ కాలేజీ అమ్మకానికి టెండర్లు పిలిస్తే ఒక్క టెండర్ రాలా. ఎందుకు రాలా? మరి జగన్ని పాతేసామన్నారు కదా. జగన్ పాతేసామంటే ఇప్పుడు ఎందుకు రావట్లేదు మెడికల్ కాలేజీలకి? మీరు చెప్పినటువంటి సొల్లు మాటలు. మీరు ఎలక్షన్లకు వెళ్ళినా ఏం చెప్పారు? కరెంటు ఛార్జీలు పెరగనివ్వను, కరెంటు ఛార్జీలు మీరు వాడుకున్న కరెంటుకే కాకుండా మీకు అదనంగా మీకు డబ్బులు వచ్చేట్టు చేస్తాను, మీ ఇంటికి కరెంటు అమ్మచ్చు, ప్రతి ఇంటోడు అమ్మచ్చు ఇంటి కరెంట్ అని చెప్పారు. మీకు డబ్బులు వచ్చేట్టు చేస్తున్నారు. ఇవాళ యూనిట్ ఎంతకి? 9 రూపాయలకే 10 రూపాయలకి అమ్ముతున్నారు యూనిట్. మీరు రాష్ట్ర ప్రజలకి గుదిబండ అవుతుంది మెడలో. ఇప్పుడు దాకా ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేశారు. అలాగే మీటర్లు బద్దలు కొట్టమన్నారు మీ అబ్బాయి. మీరు అయ్యే మీటర్లు మీరు ఇవాళ జనాలకి బిగిస్తున్నారు, కరెంటు మీటర్లని. ఏమన్నారు మరి? ఆ రోజు ఏమన్నారు, ఇవాళ ఏమన్నారు? ఓట్లు ఎంచుకునేప్పుడు ఏమన్నారు? పవన్ కళ్యాణ్ గారు మీరు ముగ్గురు కలిసి వాలంటీర్లకి 10,000 రూపాయలు ఇస్తాం, మమ్మల్ని నమ్మండి అన్నారు. ఆ వాలంటీర్లే లేకుండా పోయారు ఇవాళ. అంటే మీ మాటలు, మీ వాగ్దానాలు ఎంత అరచేతిలో వైకుంఠంలాగా ఉంటాయో